నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరులు కొల్పే సంక్రాంతి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. ఎమ్మెల్యే అల్లోల. ఎస్ఎన్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు. హరిహర క్షేత్రంలో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణోత్సవం. హాజరైన భక్తజనం. జోనల్ ఉత్తర్వులు లోబడి సర్వీస్ రూల్స్ రూపొందించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి. సిరులు కొల్పే సంక్రాంతి అందరి జీవితాల్లో ఆనందం నింపాలని నిర్మల్ శాసనసభ్యులు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డి అన్నారు. పట్టణంలోని హరిహర క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గోదా రంగనాథుల కళ్యాణంతో పాటు ఎస్ఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గు పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించే పంటలు ఇంటికి చేరే శుభదినమే సంక్రాంతి వేడుక అన్నారు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారన్నారు. ఇందులో భాగంగా తెలుగుంటి ఇష్టదైవమైన గోదా రంగనాథుల కళ్యాణ కాదైన స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. కాగా ఎస్ఎన్ సిటీ కేబుల్ న్యూస్ వారు పండుగ సందర్భంగా రంగవల్లి పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహించడం ఒక శుభసూచకమన్నారు. నిరంతరంగా ప్రాంతీయ వార్తలు అందించడంతో పాటు అనేక విషయాలు వార్తా రూపంలో అశేష జనానికి ఎస్ఎన్ న్యూస్ తెలియజేయడం అభినందనీయమన్నారు. అలాగే పండుగల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహిళలను ప్రోత్సహించే ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో రంగనాథ గోదా యొక్క కళ్యాణాన్ని మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క దేవతామూర్తులకు మేము మరి అక్షంతలు వేసే భాగ్యం మాకు కలిగినందుకు మేము నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఎస్ఎన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించిన సందర్భంగా కూడా పాల్గొని మరి ముగ్గురు విజేతలకు మేము 1, 2, 3 బహుమతులు ఇవ్వడం జరిగింది. మిగతా బహుమానాలు కూడా ఆ యొక్క కళ్యాణం తర్వాత ఉంటుందని చెప్పి మరి చెప్పడం జరిగింది. న్యాయ నిర్ణేతల ప్రకారం చేసినటువంటి దాన్ని మేము బహుమతులు ఇచ్చినాం. బహుమతులు గెలుచుకున్నటువంటి ముగ్గుల పోటీలో పాల్గొన్న సోదరిమణులకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముగ్గుల పోటీ అనేది కూడా ఒక ఆర్ట్. వాళ్ళకు కూడా ఆ ముగ్గులు వేయడం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరు కూడా వేయాలంటే రావు. అందుకొరకు
ఆ నైపుణ్యము ఆ యొక్క నేర్పరితనము ఉన్నటువంటి వాళ్ళకే ముగ్గులు బహుమతులు వస్తాయి కాబట్టి వారికి ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరికీ సోదరుమణులకు హృదయపూర్వకంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు సాయంత్రం 14వ తేదీ మకర జ్యోతి మరి ఏదైతే అయ్యప్ప ఆ దేవాలయంలో హరిహర క్షేత్రంలో పంబ మరి మనకు అక్కడ ఉన్నటువంటి హరిహర క్షేత్రంలో రేపే ఆ మకర జ్యోతి వెలుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మకర సంక్రాంతి మా గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో రేపు కూడా ఆ మకర జ్యోతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అందరికి కూడా మకర జ్యోతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లోల వినోదమ్మ, మురళీధరెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగాధ్యక్షులు మారగొండ రాము, ఆలయ గురుస్వామి నగయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, మేడాల ప్రదీప్, ఆకోజి కిషన్, గంటత్ రమేష్, డి శ్రీనివాస్, హరీష్, పిఎన్ ఆలం శ్రీనివాస్, ఎస్ఏ న్యూస్ సిబ్బంది పత్తి శివప్రసాద్, మాడ వినోద్, ఎనుగందల శశికుమార్, ప్రేమ్ కుమార్, డొంకూరు రాజు, రాజేశ్వర్తో పాటు నరేందర్, ప్రశాంత్, గాజుల రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి, సంతోషాలకే శ్రీకారం చుట్టి, తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా, పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మ. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి, పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. సప్తవర్ణాల శోభితం, నేలపై హరివిల్లు రంగులు పరుచుకున్నానంద చందనం. సంక్రాంతి పండుగ శోభమానంగా నిలిచిన రంగవల్లులు, మహిళల చేతి నుంచి జాలువారిన రంగువల్లు చూపలను విశేషంగా ఆకర్షించాయి. ముత్యాల ముగ్గులు మురిసింపగొలుగుతూ పండుగ శోభాన్ని ఇముడింపజేశాయి. హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలోని కొబ్బరి చెట్ల నీడన కోనసీమ ప్రాంతాన్ని తలపించే ప్రతిబింబం కనిపించింది. చూపలను విశేషంగా రంగవల్లు ఆకట్టుకున్నాయి. నిర్మల్ జిల్లాకే తలమానికంగా ఎస్ఏ న్యూస్ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో ఈ విశేషాలు చోటు చేసుకున్నాయి. అల్లోల దివ్యారెడ్డి, గౌతమ్ రెడ్డి సౌజన్యంతో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. నిర్మల్ నియోజకవర్గం నుంచి అనేక జనానికం ఈ పోటీల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మహిళలు తమ ప్రతిభను కనబరుచుకునేందుకు పోటీ పడ్డారు. మామడ, లక్ష్మణ్ చంద, దిలావార్పూర్, నర్సాపూర్, సారంగపూర్, నిర్మల్ మండలానికి చెందిన మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటి
విశేష ప్రతిభ కనపరిచి పండుగ ప్రశస్తాన్ని వివరించడంతో పాటు చుక్కల ముగ్గులు వేసిన వారిని ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలను మాజీ మంత్రి శాసనసభ్యులు అల్లూరి వెంకట్ చేతుల మీదుగా స్వీకరించారు. SCN న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించిన అభినందనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్తల సేకరణతో పాటు మహిళలను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం SCNకే చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి వినోదమ్మ మురళీధరెడ్డి, TRS యూత్ విభాగం మారుగుండ రాము, ఆలయ గురుస్వామి నవీమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, మేడాల ప్రదీప్, ఆకోజి కిషన్, గంటత రమేష్, డి శ్రీనివాస్, హరీష్, PN ఆలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్ళని మోగిపోని, వయసే అల్లాడిపోయే, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. భగభగమంటే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి, ధగధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే, రంగవల్లుల రంగులే గగనాలలో గాలిపటములే, పదము పాడగా హరిదాసులే కదము తొక్కగా గంగిరెద్దులే, మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి అడుగేసి మెరిసే.
భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి పాపలు చేరెను ఇళ్లకు గుండెకు తెచ్చెను సందడులు నువ్వుల నూనెతో స్నానము చేయగా దైవము ఇచ్చెను దీవెనలు కోడి పందెముల సరదాలు ఎట్ల పరుగుల తిరణాలు గుండెలు అయ్యేను స్వర్గాలు కోలాహలములు రేపెను హాయి కలకలము కొత్త అంచు బట్టలు వేయగా పొందే పూర్ణ ఆయువును ఓహో గాలిపటముల గగనం చూసి మురిసింది మన నయనం సంక్రాంతి సందర్భంగా మాకు మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరము మేము నిర్మల్లోని ముగ్గుల పోటీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇంద్రకరణ్ రెడ్డి సార్ తోటి ఇది 4వ 5వ నేను తీసుకోవడం జరిగింది. అయ్యప్ప టెంపుల్లోని ఫస్ట్ ప్రైజ్ ఈరోజు తీసుకోవడం బహుమతి పొందడం జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి సార్ తోటి ఇక్కడ ఫస్ట్ సార్ అయితే అయ్యప్ప టెంపుల్లో ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు 4 సార్లు తీసుకున్నా ఇప్పటికి మాత్రము 4వ 5వ తీసుకోవడం జరిగింది. SCN వాళ్ళు ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలోనే ఎందుకంటే మేము ఇండ్లలోనే ఆడవాళ్ళము ఇండ్లలోనే ఉంటున్నాము కాబట్టి ముగ్గులు వేయడం ద్వారా మాలో ఉన్న టాలెంట్ను ముగ్గులలోనన్నా దించుకొని మా నైపుణ్యాన్ని ముగ్గులోనన్నా దించుకోగలుగుతూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఇట్లా ఏపిస్తూ ఉంటే మాకు చాలా ఆనందకరం అయిన విషయము. ప్రతి పండుగ కూడా పెడితే కూడా మాలో ఉన్న టాలెంట్ని మేము ముగ్గులో దించుకుంటాము. ఇవి ఏపించిన వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. మకర సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. SCN ఛానల్ వారు ఇలా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలా నిర్వహించాలని మహిళల్లో కూడా చాలా ఆసక్తి ఉంటుంది. దాన్ని వెతికి తీసినందుకు SCN ఛానల్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయం ఆదివారం హరినామస్మరణతో మారమోగింది. గోదా రంగనాథ కళ్యాణాన్ని ఆలయంలో ధర్మకర్తల అల్లోల మురళీధరెడ్డి వినోదమ్మ దంపతుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ మండపంగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని కండుల పండుగ నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి కన్యాదాతగా అల్లోల మురళీధరెడ్డి వినోదమ్మ వివరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేశవ మధుసూదన
వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రీతమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలి సారంగపూర్ మండలంలోని దేవీతాండ గ్రామ సమీపంలో అక్రమంగా దాచి ఉన్న కలపను ఆదివారం అటవీ సిబ్బంది తనిఖీ చేశారు. పట్టుకున్న కలప విలువ 30 వరకు ఉంటుందని ఎఫ్ఆర్ఓ విధాయితలు తెలిపారు. ఈ దాడిలో శ్రీదేవి, ఖాదీర్, అన్నపూర్ణ, నవీన, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేది పత్రికలేనని నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డ అన్నారు. మన తెలంగాణ 2019 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యను పత్రికల ద్వారానే ప్రభుత్వానికి తెలుస్తాయన్నారు. సమస్య ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చే వారధులు పత్రికా విలేకరులన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులతో పాటు పత్రికల పాత్ర కూడా విశేషమైందన్నారు. మన తెలంగాణ పత్రిక ప్రజా సమస్యల పరిష్కారంలో విశేష కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ నిర్మల్ జిల్లా ప్రతినిధి వకలాపట్నం ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, కొరిపల్లి దేవేందర్ రెడ్డి, ఎస్ఎస్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ మాడ వినోద్, మంజలాపూర్ మాజీ సర్పంచ్ శ్రీగారం నరేష్, మధుసూదన్, శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు. జోనల్ ఉత్తర్వులకు లోబడి సర్వీస్ రూల్స్ రూపొందించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి కోరారు. సర్వీస్ రూల్స్ విషయమై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్మల్ టీఎంజే సంఘం రోజున సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేయాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పిఆర్సి నివేదిక వచ్చేంత వరకు తాత్కాలిక భృతి ఏదైతున్నదో ఇంటర్నల్ రిలీఫ్ అనేది తక్షణమే మంజూరు చేయమని కూడా మొన్న ముఖ్యమంత్రి గారితో చెప్పినాం. మొన్న కరీంనగర్లో ఎమ్మెల్యేలతోటి సమీక్ష జరుగుతున్న సందర్భంగా ఐఆర్ తక్షణమే మంజూరు చేయమని కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే అధికారులతో చర్చించి తప్పకుండా ఐఆర్ మంజూరు చేస్తామనేటువంటి ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. కాబట్టి మన మౌలిక అంశాలన్నీ కూడా తప్పకుండా పరిష్కారం అయితే అనేటువంటి ఒక నమ్మకం కేసీఆర్ ద్వారానే పరిష్కారం అవుతాయి. దాని అనుగుణంగా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అధ్యాపక ఉపాధ్యాయులందరం కూడా ఆ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతోటి మొదటి రౌండ్లోనే విజయం సాధించేటట్టుగా మనం అందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మొన్న
జరిగినటువంటి యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమం ఏదైతే గతంలో మనం 6 డిసెంబర్ వరకు ఉండేటువంటి యొక్క నమోదు కార్యక్రమం దాంట్లో కొంతమంది నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఆ నమోదు జరగకపోవటం వల్ల మొన్న 6 జనవరి నాడు వచ్చినటువంటి యొక్క ముసాయిదా జాబితా చూసినప్పుడు చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన కలుగుతుంది. మా పేర్లు నమోదు కాలేదు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి సంబంధిత ఆర్డీఓల దగ్గరికి వెళ్ళి ఏవైతే మనం సబ్మిట్ చేసినామో అప్లికేషన్స్ వాటిని అన్నిటి కూడా తదనుగుణంగా పరిశీలింపజేసి ఇప్పుడు క్లెయిమ్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేటువంటి అవకాశం 31 జనవరి వరకు ఉన్నది. ఆ 31 జనవరి వరకు ఎవరైతే పేర్లు నమోదు కాలేదో వారందరూ కూడా తిరిగి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ద్వారా బలపరిచేటువంటి అభ్యర్థులకు ఇస్తే ముఖ్యమంత్రిని మనం అడుగుటానికి అవకాశం ఉంటుంది. ఇది 5 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా మనం అన్ని కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు టి లచ్చరాం, స్వామిరెడ్డి, మురళీమోహన్ రెడ్డి, రవికాంత్, గజరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమస్య అనేటువంటిది మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వము మరి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. మరి ఈ సర్వీస్ రూల్స్ సమస్య చాలా సంవత్సరాలుగా నలుగుతున్నది కాబట్టి మరి ప్రభుత్వము ఏదైనా ఒక అన్ని సంఘాలను కలిపి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ సర్వీస్ రూల్స్ విషయం లోపల ఏదైనా ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వము ప్రకటిస్తున్నటువంటి అధికారిక అభ్యర్థి అయినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి పాత్ర సుధాకర్ రెడ్డి గారికి మాది సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అట్లాగే తెలంగాణ మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గంలోని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సారుకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి సారు గెలిస్తేనే మరి ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర మనం మొరబెట్టుకుని నిలదీసే విధంగా కూడా మన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మార్గం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పాతూరు సుధాకర్ రెడ్డి గారికి తెలంగాణ ఐక్యపద్ధ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మరి గెలిపించిందిగా కోరుతా ఉన్నాం. బాసర ఆలయ డైరెక్టర్ లింగంపల్లి లక్ష్మీనారాయణ జన్మదిన సందర్భంగా శాసనసభ్యులు అల్లూరి ఇంద్రగడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే ఆయన మిత్ర బృందంతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్పట్నంలోని రామరావు బాగులో సంక్రాంతి పర్వదిన సందర్భంగా పార్వతీపుత్ర యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కాలనీ చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను కనపరిచారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ గౌరవ అధ్యక్షుడు నాయుడు మురళి, అధ్యక్షుడు రమేష్, దిలీప్, శివలతో పాటు ప్రసన్న, అనురాధ, శశిరాజులు పాల్గొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీల నామినేషన్లో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో గ్రామ సర్పంచులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు బంచ నిల్లువాళ్లు తమ అంచనగలంతో నామినేషన్ వేయడానికి తరలివచ్చారు. రెండో విడతలో భాగంగా సోన్, సిద్దిలకుంట, సారంగపూర్, దిలవారపూర్, నిర్మల్, నర్సాపూర్ మండలాల్లో నామినేషన్ల పర్వం కొనసాగింది. సోమవారం నామినేషన్ దాఖలు చివరి రోజు కావడంతో ఆదివారం ఆయా మండలి గ్రామాల్లో సర్పంచులుగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తరలివచ్చారు. లాస్ట్ కదా ఎంతమంది వచ్చారా పడము కూడా వేసుకోడా నడపన్నా
సోన్ మండలం కడతాల్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యపాలయం కర్పూర మకర జ్యోతి దర్శనానికి ముస్తాబైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మొదటి అయ్యపాలమైన ఇక్కడ సుప్రసిద్ధ శబరిమల ఆలయం తరహాలో పూజాధికారులు నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం సంక్రాంతి సంబరాలుంటాయని ఉదయం స్వామివారి సుప్రభాత సేవ అనంతరం విశేష అలంకరణ చేపట్టు వివరించారు. స్వామివారి ఆపణాలు ఉచ్చవీగ్రహ రథంలో గ్రామ వీధులు ఊరేగించినట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం శబరిమలలో మకర జ్యోతి దర్శన సమయంలోనే ఇక్కడ కర్పూర మకర జ్యోతి దర్శనం ఉంటుందన్నారు. రాత్రి మహాపడి పూజ నిర్వహిస్తామని, అయ్యప్ప మాలాదారులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని గురుస్వామి తెలిపారు. సారంగపూర్ మండలంలో 32 గ్రామ పంచాయతీలు, 282 వార్డు సభ్యులకు గాను ఆదివారంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 8 క్లస్టర్లలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ పదవికి వార్డు సభ్యులకు గాను మొదటి రోజు సర్పంచ్కు 45, వార్డు సభ్యులు 78, రెండో రోజు సర్పంచ్కు 32, వార్డు సభ్యులు 100, మూడో రోజు సర్పంచ్కు వార్డు సభ్యులు డప్పుల చప్పులతో వారి మద్దతుదారులతో వచ్చి నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల సహాయకారి ఎంపీడో గంగాధర్ వెల్లడించారు. ప్రియదర్శిని కాలనీలో ఎన్టీఆర్ మారు రోడ్ను నంబర్ 1గా గుర్తించి రిటైర్డ్ ఎస్ఐ నర్సయ్య బోర్డుదన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ బోర్డు నంబర్ను ఆవిష్కరించారు. కాలనీలో గుర్తింపు కోసం ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేసుకుని అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణన్న, బర్స గజ్జారాం, లోలం పోశెట్టి, బద్రి రాజేశ్వర్, రాజిరెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరులు కొల్పే సంక్రాంతి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. ఎమ్మెల్యే అల్లోల. ఎస్సీఎన్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు. హరిహర క్షేత్రంలో ఘనంగా గోదారంగనాథుల కళ్యాణోత్సవం. హాజరైన భక్తజనం. జోనల్ ఉత్తర్వులు లోబడి సర్వీస్ రూల్స్ రూపొందించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.